నియమించి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు ఎలా ఉన్నాడంట ఆయన? గట్టిగానన్నమాట, కృతజ్ఞుడై ఉన్నాడు. కృతజ్ఞత కలిగి జీవిస్తానే ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన అంతకుముందు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని క్షుణ్ణంగా పాటించిన వ్యక్తి. ఆయనకు తెలియని ధర్మశాస్త్రం ఏమీ లేదు, తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, దర్శించిన తరువాత ఆ పిలుపుకు లోబడి అవిధేయుడు కాకుండా నడిపించబడుతూ ఆయన అంటాడు, పూర్వం నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి. అయితే ఆయన తన పరిచర్యకు నన్ను పిలిచాడు, నన్ను నియమించాడు కనుక నేను కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పిలిచిన ఆ పిలుపుకి లేదా యేసయ్యకు నువ్వు ఎలా మారిపోవాలి అంటే కృతజ్ఞుడవై ఉందువు గాక, కృతజ్ఞుడవై జీవించుదువు గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళారా, మన దేవుడు ఎవరు అంటే మనలను చెప్పండి పిలిచిన దేవుడు. ఆ పిలిచిన దేవుడు ఎవరు అంటే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళనా, ఆయన మనల్ని పిలిచింది వాస్తవం అయితే కలుగు చేసే ఆశీర్వాదాలు ఏంటి, మనం అనుభవించాలని ఆయన కోరుకుంటున్న ఆశీర్వాదాలు, దీవెనలు ఏమై ఉన్నాయి అనేది సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. చూడండి, యెషయా పుస్తకం 51వ అధ్యాయం 2వ వచనం. యెషయా పుస్తకం 51వ అధ్యాయం 2వ వచనం తీశారా? అందరు తీయండి. ఇప్పుడు అందరు చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిస్తే ఏమంటే దేవుడు ఏం చేశాడు తెలిసిన? అతనిని ఆశీర్వదించాడు, అతనిని పెక్కు జనమయ్యేటట్లుగా చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే, ఇప్పుడు నేను అనుకోండి, దేవుడు నన్ను పిలిస్తే, దేవుడు నిన్ను పిలిస్తే ఆయన చేసే కార్యం ఏంటి తెలిసిన? ఆశీర్వదించును గాక, పెక్కు జనమయ్యేటట్లుగా చేయును గాక. ఉన్నతమైన ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించగలిగేటట్లుగా యేసయ్య చేయును గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము విగ్రహారాధికుడిగా ఉన్న వ్యక్తి, విగ్రహారాధన చేసుకుంటూ నడిపించబడుతున్న వ్యక్తి. ఆ వ్యక్తి విగ్రహారాధన చేసుకుంటూ ఉండగా దేవుడే ప్రత్యక్షమై ఆయన్ని పిలిచాడు. అబ్రహాం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎప్పుడైతే విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడో, విగ్రహారాధికుడిగా ఉన్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి ఆయన పిలిచాడో, ఆయనతో మాట్లాడాడో, ఏమంటే ఆ తర్వాత ఆయన బయలుదేరి రావడం జరిగింది. అబ్రహాం బయలుదేరి రావడం జరిగింది. అబ్రహాం ఎప్పుడైతే బయలుదేరి వచ్చాడో రోజులు గడవగా ఆయన దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆశీర్వదించి తర్వాత పెక్కు జనమయ్యేటట్లుగా చేశాడు. అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ? కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం ఆలోచన చేయవలసిన సత్యం ఏంటి తెలిసిన? దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే అది ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడా, లేదా నలుగురిలో పిలిచాడా, ఒకవేళ నువ్వు వెర్రివాడవై ఉన్నప్పుడు పిలిచాడా, బలహీనుడువా, ఎన్నికలేని వాడవా, తృణీకరించబడిన వాడవా, ఎందుకు పనికిరాని వాడవా, పాపివై ఉండగా పిలిచాడా, లేదా ప్రియమైన వాళ్ళ విద్యలని పాముడై ఉండగా పిలిచాడా? ఆయన పిలవడం కామన్. ప్రియమైన వాళ్ళ పిలిస్తే దేవుడు ఏం చేస్తాడంట? గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆయన నన్ను పిలిచాడు గనుక ఆయన నన్ను ఆశీర్వదించును అనండి గట్టిగా. నన్ను యేసయ్య పిలిచాడు, ఆయన నన్ను ఆశీర్వదిస్తారు అనండి.
గట్టిగా ఒప్పుకోండి. యేసు నామములో ప్రభు ఆ కార్యము చేయును గాక. అబ్రహాముని ఎలా ఆశీర్వదించాడు తెలిసిన 24వ అధ్యాయం తీయండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఎన్ని విషయాలు? గట్టిగా ఎన్ని విషయాలు? 1, 2, 3, 4 ఎన్ని విషయాలంట? గట్టిగా చెప్పండి. నా దేవుడు అన్ని విషయములు ఆశీర్వదించును గాక. నా దేవుడు అన్ని విషయములు మనందరిని ఆశీర్వదించును గాక. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించును గాక. ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే వింటూ ఉన్నారు, నా దేవుడు అన్ని విషయములు ఆశీర్వదించును గాక. కారణం ఆయన మనల్ని ఏం చేశాడంట? గట్టిగా చెప్పండి. ఆయన మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడు. కనుక ఆయన ఏం చేస్తారు అంటే అన్ని విషయములలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా. విశ్వసిస్తున్నారా లేదా? విశ్వసిస్తున్న ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా అనండి. గట్టిగా. యేసు నామములో శాపం దరిద్రత తొలగిపోవును గాక. యేసు నామములో ఆశీర్వాదం కలుగును గాక. అన్ని విషయాలు ఆశీర్వాదం కలుగును గాక. యేసు నామములో కలుగును గాక. హల్లెలూయా. అన్ని విషయాలలో, ఒక్క విషయం కూడా కాదు ప్రియమైన వాళ్ళ, అన్ని విషయంలో ఇక మీదట నా ప్రభు ఆశీర్వదించును గాక. చూడండి, అబ్రహాముని ఆశీర్వదించిన ఆ మాట తన ఇంట్లో ఉన్న పని మనిషి కూడా చెప్తా ఉన్నాడు. ఆ మాట కూడా చూడండి అక్కడే 24:35. ఆదికాండం 24:35. యెహోవా నా యజమానుని ఎలా? యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసి జనులను, ఒంటెలను, గాడిదలను. హల్లెలూయా. నీ ఇంట్లో ఉన్న పని మనిషి చెప్పేటట్లుగా చేయును గాక. నిన్ను చూస్తూ ఉన్న వారు చెప్పేటట్లుగా నా దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మీ గురించి నేను మీ సేవకునిగా చెప్పగలిగేటట్లుగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ అన్ని విషయములు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మనల్ని చూసిన వారు ప్రియమైన వాళ్ళరా మనల్ని కూర్చి చెప్పాలి. ఏమని చెప్పండి? గట్టిగా ఏమని చెప్పండి. దేవుడు ఆ వ్యక్తిని, దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుడు ఆ సంఘాన్ని చెప్పండి ఆశీర్వదించాడు. దేవుడు ఆ మినిస్ట్రీని, ఆ పరిచర్యని చెప్పండి ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆశీర్వదించిన దానికంటే నా దేవుడు ఇంకను అన్ని విషయంలో 1000 రెట్లుగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మన దేవుడు ప్రియమైన వాళ్ళరా దరిద్రులైనా సరే ఆయన ఏం చేస్తా తెలుసునా? 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనము స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. ఆ భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన. అక్కడ ఎవరెవరు ఉన్నారంట? ఓ ప్రక్క దరిద్రులు ఉన్నారు, ఓ ప్రక్క ఇంకెవరున్నారు? మంటిలో ఉన్నవారు ఉన్నారు, ఓ ప్రక్క లేమి గలవారు ఉన్నారు,
పెంట కుప్పల మీద ఉన్నవారు ఉన్నారు. అర్థమవుతుందా? నువ్వు దరిద్రుడు అయి ఉండి ప్రియమైన వారా మంటిలో ఉన్నావా? నా దేవుడు నిన్ను లేవనెత్తును గాక, నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను నా దేవుడు ఆశీర్వదించును గాక. ఇక మీదట నీ శాపం, నీ దరిద్రత యేసు నామములో తొలగిపోవును గాక. హల్లెలూయా. మంటిలో ఉన్నా సరే ఆయన నిన్ను లేవనెత్తుతాడు. అంత మాత్రం పెంట కుప్పల మీద ఉన్నావా? నా దేవుడు నిన్ను లేవనెత్తును గాక, ఆశీర్వాదమునకు లేవనెత్తును గాక, ఆశీర్వాదమునకు లేవనెత్తును గాక. ఆ మాటలు ప్రియమైన వారు విశ్వసించండి. నా దేవుడు మీకు చెప్పమన్నాడు కాబట్టి చెప్తూ ఉన్నాను. ఆ కార్యం నా ప్రభు చేయును గాక. హల్లెలూయా. చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప దొరకలా. ఎన్ని? చెప్పండి, ఎన్ని? ఒక్కటే, కనీసం ఒక్కటి కూడా దొరకలా. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్కటి కూడా దొరకలా. దొరకకపోగా ఉదయాన్నే ఆ వలను బాగు చేసుకుంటూ ఉంటే యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి, ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు అన్న మాట తెలిసిన, కొంచెం దోణను లోతుకు నడిపించి ఇప్పుడు వాళ్ళవే, ఇప్పుడు వాళ్ళవే, ఇప్పుడు వాళ్ళవే. హల్లెలూయా. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఒక్క చేప కూడా దొరకలేదయ్యా. దొరకలేదు కదా, ఇప్పుడు వాళ్ళవే అంటే ప్రియమైన వాళ్ళ వేస్తే ఒక్క చేప దొరకని జీవితం జీవిస్తున్న వ్యక్తి, ఒక్క ఆశీర్వాదం లేక బ్రతుకుని ఈడ్చుకుంటూ ఉన్న వ్యక్తి ఏమంటే 2 దోణెలు మునుగునట్లుగా నింపగలిగేటట్లుగా నా దేవుడు ఆ రోజున కార్యాన్ని చేశాడు. హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో ఇదిగో ఈ ప్రయత్నమన్నా సఫలమవుతుందా, ఇదైనా ఆశీర్వాదం పొందుతుందా, ఇదిగో ఈ కార్యంలో ఆశీర్వాదం పొందగలనా అనుకుంటూ ఒక్క విషయంలో కూడా ఆశీర్వాదం లేక ఉన్నావా? నా దేవుడు 2 దోణెలు మునిగేటట్లుగా నా ప్రభు నిన్ను నింపును గాక, ఆశీర్వాదముతో నింపును గాక, దీవించును గాక. వ్యాసారి విసిగిపోయిన నీ జీవితానికి నా దేవుడు ఆయన కార్యము చేయాలని కోరుకొని ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, నా ప్రభు కార్యము చేయును గాక. హల్లెలూయా. ఒక్క చేప దొరకని ఆ వ్యక్తికి 2 దోణెలు మునిగేటట్లుగా. మీరు యోహాను సువార్త మనం 21లో కూడా చూస్తే, పిల్లలారా మీ యొద్ద ఏమైనా ఉన్నదా? మా యొద్ద ఏమీ లేదు, నథింగ్, ఏమీ లేదయ్యా, ఏమీ లేదు. అవునా? కుడి ప్రక్కన వల వేయండి, కుడి ప్రక్కన వల వేయండి అని అంటే వాళ్ళు కుడి ప్రక్కన వల వేస్తే 153 గొప్ప చేపలంట. ఇది ఒక్కటి దొరకని వారికి, ఏమి వాళ్ళ దగ్గర లేని వారికి, ఒక్క చేప కూడా దొరకని వారికి 153 చేపలు, గొప్ప చేపలు పడగలిగేటట్లుగా కృప చూపిన దేవుడు, కార్యాన్ని చేసిన దేవుడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ యవనస్తుడా, నీ జీవితంలో నా ప్రభు కార్యము చేయును గాక, కార్యము చేయును గాక. ఊహకి మించిన గొప్ప కార్యం నా ప్రభు నీ పట్ల చేయాలని కోరుకొని ఉద్దేశించి ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. నేను నిన్ను పిలిచా, ఎందుకు తెలుసునా? నేను నిన్ను ఆశీర్వదించేదానికి పిలిచా. నా దేవుడు శపించేవాడు కాదు, నా దేవుడు దరిద్రుడిగా ఉండాలని కోరుకునేవాడు కూడా కాదు, నా దేవుడు నువ్వు ఏమంటే తోకగా మారిపోవాలి అని కోరుకునేవాడు కూడా కాదు. నా దేవుడు నిశ్చయముగా అందరి మధ్యలో తలగా ఉంచునుగాక, అందరి మధ్యలో ఘనత నిమిత్తమైన పాత్రగా చేయునుగాక. అందరి మధ్యలో నా దేవుడు నీ వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వదించునుగాక. ఎవరెవరైతే ఇదిగో వీడికి ఆశీర్వాదం లేదు, ఈ కుటుంబానికి ఆశీర్వాదం లేదు, ఇదిగో వీడి బ్రతుకు ఇంతే అంటున్నారా, వారి మధ్యలో అన్ని విషయంలో నా దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మీరు చూడండి, యాకోబు చెప్పిన మాట కూడా గమనిస్తే 32వ అధ్యాయం 10వ వచనం తీయండి. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యముకును అపాత్రుడను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఎట్లనగా
నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని. ఆయన అన్నమాట గమనించాడు అక్కడ. ఈ నా చేతి కర్రతో మాత్రమే యొర్దాను దాటి తిని ఇప్పుడు నేను అనండి అన్నమాట, గట్టిగా అనండి. ఇప్పుడు నేను విశ్వాసంతో అనండి. ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, చేతి కర్రతో మాత్రమే వెళ్ళిన వ్యక్తి, చేతి కర్రతో మాత్రమే వెళ్ళిన వ్యక్తి. చిల్లిగవ్వలేదు, చేతిలో చిల్లిగవ్వలేదు. అక్కడికి పోయిన తర్వాత ఏం చేయాలో తెలీదు, ఎలా బ్రతకాలో తెలీదు, ఎలా నడిపించబడాలో తెలీదు. అర్థమవుతుందా? ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే తిరిగి వచ్చేటప్పుడు అంటాడు, ఈ చేతి కర్రతో మాత్రమే నేను వెళ్ళా, అయితే ఇప్పుడు నన్ను రెండు గుంపులుగా చేశావయ్యా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏ విధంగానంట? ఎన్ని? గట్టిగా చెప్పొచ్చు కదా. ఆ విధంగా నీ జీవితంలో చేయలేడా? గట్టిగా చెప్పండి. విశ్వాసం ఉందా? ఆ మాట మరలానండి. నా చేతి కర్రతో మాత్రమే నేను వెళ్ళాను. నేను ఇప్పుడు రెండు గుంపులు హల్లెలూయా, రెండు గుంపులుగా నా యేసయ్య చేయును గాక. రెండంతలుగా ఆశీర్వాదం దయచేయును గాక. బంధకములలో పడి ఉండియో నిరీక్షణ గల వారలారా, నా దేవుడు మిమ్మల్ని రెండు గుంపులుగా చేయును గాక. రెండంతలుగా ఆశీర్వదించును గాక. 1000 అంతలుగా నా దేవుడు ఆశీర్వదించును గాక. 1000 రెట్లుగా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆ మధ్య ఎవరో ఓ పాస్టర్ గారు వచ్చారు. నేను వేరే చోటికి వెళ్తే వచ్చి అన్నా, అప్పట్లో నేను మందిరానికి వెళ్ళానన్నా, వాక్యం కూడా చెప్పానన్నా, అప్పటికంటే ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారన్నా. దేవుడు తెనాలి సేవను చెప్పండి గట్టిగా ఏం చేశాడంట? నేను చెప్పలా, ఎక్కడ ఈ రోజు వరకు చెప్పలా, ఎక్కడ దేవుడు తెనాలి సేవను ఆశీర్వదించాడని ఈ రోజు వరకు చెప్పలా. హల్లెలూయా. వాళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు. ఇంకను నా దేవుడు చేయును కాక. ఏం చేస్తాడంట? గట్టిగా చెప్పండి. చేతి కర్రతో మాత్రమే బయలుదేరా. ఎలా చెప్పండి. చదువుకోవడం కాదు, అది నా దేవుడు నీ కళ్ళతో చూసేటట్లుగా చేయును గాక. నీ కళ్ళు చూస్తాయి, విశ్వసించు. నీ పిల్లల జీవితాలు ఆ విధంగా మారుతాయి, విశ్వసించు. ఈ ప్రాంత పరిచయం ఆ విధంగా దేవుడు చేస్తాడు, విశ్వసించు. హల్లెలూయా. ఎందుకు తెలుసునా? ఆయన అంటాడు, మిమ్మును పిలిచిన వాడను, నేనెవరు తెలుసు? నమ్మదగిన వాడను నేను, నమ్మదగిన వాడను. మిమ్మల్ని పిలిచా, మిమ్మల్ని పిలిచా కనుక ఆయన మనల్ని ఆశీర్వదించును గాక. రెండు గుంపులుగా ఆశీర్వదించును గాక. రెండంతలుగా ఆశీర్వదించును గాక. 1000 రెట్లు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. మీరు ఇంకా చూడండి, పరిగా ఏరుకునే దానికి వెళ్ళింది ఆ మనిషి. దేనికి? అత్తమ్మా, మన దగ్గర ఏదో 4 రూపాయలు ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత మనం కష్టపడేదానికంటే, అప్పుడు ఎత్తుక్కునేదానికంటే, ఇప్పుడు కోతకాలం కదా, పోయి పరిగేరుకొని వస్తాను అంటే ఆ అత్తమ్మ పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ తీసుకొని బయలుదేరిన ఆ ఋతు, ప్రియమైన వాళ్ళరా, పరిగి వేరుకునేదానికి వెళ్ళిన ఆ మనిషిని దేవుడు యజమానురాలుగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. ఎవరిని
పరిగె ఏరుకునే దానికి వెళ్ళిన మనిషి, కూలి పనికి పోయిన మనిషి, ఎవరిని? కూలి పనికి పోయిన మనిషిని నా దేవుడు యజమానురాలుగా తీర్చిదిద్దాడు. నా దేవుడు ఆ కార్యము చేయును గాక. హల్లెలూయా. మీ ఒక్కొక్కరి జీవితంలో నా ప్రభు చేయును గాక. ఇంకా కూలే చేసుకుంటానండి అన్నావా? నా దేవుడిని యజమానురాలుగా చేయును గాక, యజమానురాలుగా తీర్చిదిద్దును గాక, యజమానులుగా చేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఎవరయ్యా అంటే మనల్ని అనండి గట్టిగా, ఒప్పుకోండి, గట్టిగా ఒప్పుకోండి, విశ్వసిస్తూ ఒప్పుకోండి. ఎవరు మన దేవుడు? మనల్ని పిలిచిన వాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు ఏం చేశాడు? మనల్ని పిలిచాడు కనుక ఆశీర్వదించునుగాక. రెండో మాట చెప్తాను చూడండి. కీర్తనలో 78 కీర్తనల పుస్తకం. అందరూ చదవండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి, మళ్ళా చదవండి. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని, దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్లలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. ఎండకి ఎండుతా, వర్షానికి దొడుస్తా. ప్రియమైన వాళ్ళరా, సమయానికి అంత పెడితే ఏమండి, ఆ వేడిది పెట్టారో లేకపోతే ముందుగానే తీసుకుపోతే నీరు గారిపోయిందో అది తింటా బ్రతికిన వ్యక్తి. ఆ వ్యక్తిని దేవుడు గొర్రెల దొడ్లలో నుండి పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, మీరు ఇంకా అర్థం కావాలంటే మా సమూయేలు మొదటి పుస్తకం 16వ అధ్యాయంలోనికి వస్తే, దేవుడు సమూయేలుకు చెప్పి పంపాడు, యెషయి కుమారులో నేను ఒకని ఏర్పరచుకున్నాను, నీ కొమ్మును తైలముతో నింపు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎవరినైతే చూపిస్తానో ఆ వ్యక్తి మీద ఏమన్నా తైలాభిషేకం పోసి అభిషేకించు అని చెప్తే ఆయన బయలుదేరి వెళ్ళాడు. యెషయి దగ్గరికి వెళ్ళిన తర్వాత, అయ్యా నీ కుమారులు ఒకరిని కోరుకున్నాడంట, దేవుడు చూపించిన వారిని నేను అభిషేకిస్తానయ్యా, మీ పిల్లల్ని సిద్ధపరిచి ఒక్కొక్కరు తీసుకురండి అని అంటే అందరిని స్నానం చేయించి ఒక్కొక్కరిని తీసుకుని వస్తా ఉన్నాడు. ఈ సేవకుడు ఏం చేసా తెలుసునా? ఇది ఎర్రగా ఉన్నాడురా, బుర్రగా ఉన్నాడురా, కాస్త దేహదారుడ్యం కూడా ఉందిరా, ఈయన్ని అనుకుండా దేవుడు కోరుకున్నది. దేవుడు అంటాడు, ఈయన్ని కాదు నేను కోరుకున్నది. నీవు ఆలోచన చేసినట్లుగా నేను ఆలోచన చేయను, నువ్వు తలంచినట్లుగా నేను తలంచును. ఇతన్ని కాదు రెండోవాడు, ఇతని కాదు మూడోవాడు, ఇతని కాదు నాలుగోవాడు, ఇతని కాదు ఐదోవాడు, ఆరోవాడు, ఒక్కొక్కరి దేవుడు ఇతను కాదు ఇంకెవరయ్యా? అయ్యా ఇంకెవరైనా ఉన్నారా? నీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అయిపోయారా? అయ్యా ఇంకొకడు ఉన్న కార్సారు, వాడు ఎక్కడున్నాడు? గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు అని పిలిపించు. ఆ గొర్రెలు కాసుకున్నాడే పిలిపించు, వచ్చేదాకా మనం ఎక్కడ కూర్చుందాం అని ప్రియమైన వాళ్ళరా చెప్తే, ఆ దావీదు వచ్చాడు స్నానం చేసి. ఎప్పుడైతే సేవకుని ఎదుటికి వచ్చాడో దేవుడు అంటాడు, ఇతడే నేను కోరుకున్నది. హల్లెలూయా. ఇతడే నేను కోరుకున్న వాడు అని చెప్పిన తర్వాత ఏం చేశారు చూడండి. ఎక్కడ 12వ వచనమా? లోపలికి తోడుకొని వచ్చెను, అతడు ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడుని ఉండును. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని సెలవేగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. హల్లెలూయా. దేవుడు గొర్రెల దొడ్లలో నుండి పిలిచి ఏం చేశాడు? అక్కడ బాగా గమనించండి. మొదటిది మీకు చెప్పా, దేవుడు పిలిస్తే ఏం చేస్తాడు? ఆశీర్వదించును గాక. రెండవది ప్రియమైన వాళ్ళరా, దేవుడు పిలిచాడు కనుక ఆయన ఏం చేస్తాడు అంటే అభిషేకించును గాక.
అభిషేకించునుగాక. దావీదుని దేవుడు పిలిచాడు. పిలిచిన ఆ దేవాది దేవుడు ఏం చేశాడు తెలిసిన? అభిషేకించాడంట. ఎప్పుడైతే అభిషేకం ఆయన మీద కుమ్మరించడం జరిగిందో ఆ తర్వాత యెహోవా ఆత్మ అతని మీద బలముగా 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 ఉందంట. ప్రియమైన వారు ఆయన మీదకి వచ్చిందంట. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆయన జీవితం ఎంత ఏమండి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడింది అనేది మనం దేవుని వాక్యంలో గమనించగలం. ప్రియమైన వాళ్ళరా ఈ రోజున చాలా మంది చూడండి, దేవుడు పిలిచాడు 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 అనుకుంటా ఉంటారు, కానీ సరే పిలిచిన నిన్ను అభిషేకించాడా, అభిషేకం చేత నింపబడి ఉన్నావా అని మనం ఆలోచన చేయగలిగితే, అడగగలిగితే అభిషేకమా, అదేంటి, అది ఎలా ఉంటది అనే మాటలు మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏమన్నా తెలిసినా ఆ రోజుల్లోనే ఆగిపోయింది. ఏ రోజుల్లో? అపోస్తుల రోజుల్లోనే ఆగిపోయింది అభిషేకం అనేది అనేవాళ్ళు. ఆ రోజుల్లో ప్రియమైన వాళ్ళరా కొమ్ములో తైలము పోసి ఆ తైలంతో అభిషేకించేవారు. ఈ రోజున దేవుడు ఏం చేశాడు అంటే తన ఆత్మని కొమ్మరిస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకునే స్థితిలోనికి ఒక్కొక్కరు రాగలిగేటట్లుగా యేసయ్య చేస్తానే ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు పిలిచిన వారిని దేవుడు ఏం చేస్తాడంట? గట్టిగా చెప్పండి. ఆ మాట మీరు బైబిల్లో కూడా చూపిస్తాను, చూస్తారా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము బాగా గమనించి, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా అనగా దేవుడు, గట్టిగా చదవన్నమాట, దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ. ఎవరికి? గట్టిగా చెప్పండి. ఇప్పుడు నిన్నేం చేశాడు దేవుడు? నన్నేం చేశాడు? గట్టిగా చెప్పండి. పిలిచాడా? మరి పిలిచిన వాడిని ఏం చేస్తాడంట? పిలిచిన వారందరికీ ఉంది అభిషేకం అనేది ఉంది. అభిషేకం అనేది పొందుకోవాలి. అభిషేకం దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వాళ్ళరా